పండ్లలో ఏ భాగం కూడా వృధా కాదు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే కమలా పండ్లు, ఆరెంజ్. దీన్ని కొన్ని ప్రాంతాల్లో నారింజ అని కూడా అంటారు. ఈ నారింజ తొక్కల పొడితోటి అద్భుతమైనటువంటి చర్మ సౌందర్యాన్ని సాధించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నారింజ తొక్కల పొడి. దీంతో సౌందర్య ప్రయోజనాలు అన్నీ కావు, తెలుసుకుంటే స్టన్ అవుతారు మీరు. మామూలుగా మనం నారింజ దీన్నే సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అంటూ ఉంటాం. అయితే నిమ్మ తొక్క నుంచి అంత తొక్క రాదు మనకి. కానీ ఆరెంజ్ నుంచి ఆ పీల్ అనేది చాలా మందంగా ఉంటుంది, ఎక్కువ పొడి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆరెంజ్ పీల్ని అనేక ప్రయోజనాల కోసం మనం వాడుకోవచ్చు. ఈ కమల పండ్లు లేదా నారింజ తొక్కల పొడి ప్రాధాన్యత ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. నారింజ పళ్ళని తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తుంటారు చాలామంది. కానీ ఆ తొక్కలో ఏముందిలే అని ఏరి పారేస్తారు. మీకు విషయం తెలుసో లేదో, ఈ కమల తొక్కలు లేదా నారింజ తొక్కని ఎండబెట్టి పొడి చేసుకున్నారనుకోండి, అద్భుతమైన ఫేస్ మాస్క్గా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో విటమిన్ ఏ, తర్వాత సి ఇలాంటివి ఉంటాయి. ఇవి ఆ తొక్కలో ఉంటాయి కాబట్టి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి, నాజుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. అంటే ఎక్స్టర్నల్గా కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతకీ ఈ ఆరెంజ్ పీల్ తోటి ఎలాంటి ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి కాంబినేషన్స్ తోటి చేసుకోవచ్చు, ఇది మనం తెలుసుకుందాం. చర్మకాంతికి ఆరెంజ్ పొడి అలాగే పెరుగు మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ స్కిన్ గ్లో కోసం అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇదొక వాల్యుబుల్ రెమెడీ. ఒక బౌల్లో మీరు ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడిని తీసుకోండి. అలాగే ఒక స్పూన్ పెరుగు కూడా వేయండి. పెరుగుని వేసే ముందు బాగా బీట్ చేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే వారానికి కనీసం 2 సార్లు మీ చర్మం చాలా కాంతివంతంగా చిత్రిక పట్టినట్టుగా తయారవుతుంది. అంటే ఒక చక్కని చిత్రిక పడితే ఎలా బ్రైట్గా కనిపిస్తుందో అలా మీ చర్మం తయారవుతుంది. ఎందుకంటే ఇది మంచి స్క్రబ్బింగ్ ఏజెంట్ కాబట్టి. మృదువైన చర్మం కోసం తేనె అలాగే రోజ్ వాటర్ కాంబినేషన్లో ఈ ఆరెంజ్ తొక్కని వాడుకోవచ్చు. తేనె అంటంతోనే కొంతమంది ఒకవేళ వెంట్రుకలు ఏమైనా ఉంటే మగపిల్లలు మెయిన్గా తెల్లబడతాయేమో అనుకుంటుంటారు, కానీ అది అభిప్రాయం తప్పు. ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పొడిలోకి 1 టీ స్పూన్ తేనె, కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. రోజ్ వాటర్ మీరు ఇంట్లో తయారు చేసుకోగలిగితే మంచిది. అంటే 1 లీటర్ 2 లీటర్ల నీళ్లు బాగా మరగబెట్టి దించి ఆ మరిగిన నీళ్ళకి గులాబీ పూరేకుల్ని వేయాలి. 2-3 గులాబీ పూరేకులు వేస్తే రోజు వాటర్ సిద్ధం అవుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజువారీగా వాడుకోవచ్చు. ఇలాగా ఈ 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ తేనె, ఇంకా కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీ ముఖం చాలా మృదువుగా తయారవుతుంది. ఇక ఈ మృతకణాల నివారణకి ఆరెంజ్ పీల్ని సున్నిపిండితోటి కలపచ్చు. అంటే నారింజ తొక్క పొడి కానీ లేకపోతే ఈ ఆరెంజ్ పీల్ పొడి కానీ, దీనికి అంతే పరిమాణంలో సున్నిపిండి మీకు తెలుసు కదా, పెసర్లని అలాగే బావంచాలు ఇలాంటి వాటన్నిటిని వేసి తయారు చేస్తుంటారు. మన తెలుగు వాళ్ళందరికీ ఇది తెలుసు. ఇలాంటి ఈ సున్నిపిండి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించారనుకోండి, మృతకణాలు తొలగిపోతాయి, చర్మం గ్లోతోటి కనిపిస్తుంది. యంగ్స్టర్స్ని బాగా ఇబ్బంది పెట్టేది మొటిమలు నివారించుకోవాలంటే అది ఏదన్నా ఒక ఆయిల్ బేస్ తోటి అప్లై చేశారనుకోండి, ఆయింట్మెంట్ లాంటిది, మళ్ళీ మొటిమలు ఎక్కువ అవుతాయి. అలా కాకుండా ఆరెంజ్ పీల్తో పాటు కొబ్బరి నూనె, పాలు కలిపి అప్లై చేస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పొడి తీసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ పాలు కలిపి దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత మంచినీళ్ళతోటి శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఇంకొక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఉంది. చాలామంది ఈ మచ్చల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి మచ్చలని తగ్గించుకోవడానికి నిమ్మరసంతో ఆరెంజ్ పీల్ని కలిపి వాడుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ముందుగా ఆరెంజ్ పీల్ని సిద్ధం చేసుకొని ఆ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. దీన్ని పేస్ట్ చేయండి. అవసరమైతే పేస్ట్కి తగినట్టుగా ఈ నిమ్మరసాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించారనుకోండి, మచ్చలు మాయమవుతాయి. అది దీని స్పెషాలిటీ.
అసలు చాలామంది స్క్రబ్స్ కోసం చూస్తుంటారు. ఇలాంటి సహజసిద్ధమైన స్క్రబ్ని ఈ ఆరెంజ్ పీల్తో తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడిని తీసుకుని అందులో 1 టీ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇది ఒక మంచి స్క్రబ్బింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. చర్మం మీద స్క్రబ్బర్ లాగా అప్లై చేసుకోవటం వల్ల మృతకణాలు తొలగిపోతాయి, ఫ్రెష్గా కనిపిస్తుంది. చర్మ సంరక్షణ కోసం, అలాగే ఎర్లీ ఏజింగ్ అంటే వృద్ధాప్యప్రాయాల నివారణ కోసం ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని మీరు వాడుకోవచ్చు. సింపుల్గా ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకొని దానికి నీళ్ళు కలపాలి. కలిపి ముఖానికి పట్టించుకుంటూ ఉంటే చర్మంలో నూనె శాతం తగ్గుతుంది. యూవీ కిరణాల బారిన పడేటువంటి ఒకవేళ కండిషన్స్ మీకు ఉంటే ఆ బారిన పడకుండా మిమ్మల్ని రక్షించే గుణం ఈ పొడికి ఉంది, అలాగే ఈ స్క్రబ్కి ఉంది. అందువల్ల వృద్ధాప్యప్రాయాలు త్వరగా మీకు దరిచేరకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇలాగా మనం తొక్కే కదా అని పారేస్తాం, కానీ కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా మన ఆరోగ్యానికి ప్రతిదీ కూడా నేచర్లో ఉపయోగకరంగానే ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. 3 డాట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ మీకు పాప్ అవుతుంది. ఆ మెనూలో హైప్ అని కనిపిస్తుంది. ఆ హైప్ని కూడా మీరు క్లిక్ చేశారనుకోండి, ఇది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.